రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 28,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు రైతులకి హామీలు అమలు చేయనటువంటి ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా రకమైన కార్యక్రమాలు చేర్చారు వారికి ప్రజల యొక్క స్పందన తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ను గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు పనిచేస్తుందనే చెప్పడానికి ఇదొక నిదర్శనం రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు ఒకేసారి 18,000 కోట్ల రూపాయలు ఒక రోజులోనే రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు కొనుగోలు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ప్రజలకి పేద ప్రజలకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది పెట్టుబడి సహాయంగా 7,000 దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు రైతు బీమా కింద 55 కోట్ల రూపాయలు మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు ఆర్థిక
త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండాలు పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. పెట్టినటువంటి అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. మల్లేశ్వరం ప్రాజెక్టులో వేరే ప్రాజెక్టులకు వెళ్ళే గత 10 సంవత్సరాలు అక్కడ చూశారు. ఈ రోజు రేట్లు పెరిగినాయి. ఆ ఘనత తోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే ఈ పాలమూరు బిడ్డ రాజకీయ ఆలోచన సంకల్పానికి ఈ రోజు భారతదేశం మొత్తం మధ్య పొందుతా ఉంది. హిందూలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పును హెడ్లైన్స్ లో వేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రపంచ దేశాల్లో సన్న రకాల ఒడ్లు తెలంగాణలో ఉత్పత్తి అవుతా ఉన్నాయి, తెలంగాణలో పడుతున్నాయి. వాటిని మా దేశంలో కూడా కావాలి అని చెప్తే ఈ రోజు భారత ప్రభుత్వం ఎక్స్పోర్ట్ బ్యాన్ బియ్యం మీద ఈ రోజు ఎత్తివేస్తే ఈ రోజు రేట్లు పెరిగినాయి. ఆ ఘనత ఈ మార్పును శ్రీకారం చుట్టిన వ్యక్తి మన పాలమూరు బిడ్డ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఈ రోజు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. మీకు తెలుసు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది కదా, కేసీఆర్ ఎన్ని ఎకరాల ఫామ్ హౌస్ ఉంది? 500 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. మరి 500 ఎకరాల ఫామ్ హౌస్ లో ఈ 10 సంవత్సరాలు ఆయన ఏం చేసిండు? అగ్రికల్చర్ ఆఫీసర్లను పిలుచుకున్నాడు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను, ఇజ్రాయెల్ నుంచి శాస్త్రవేత్తలను పిలుచుకున్నాడు. అమెరికా నుంచి ఎక్కడెక్కడ కొత్త కొత్త టెక్నాలజీ వస్తుందో వాళ్ళందరినీ పిలుచుకొని ఆ టెక్నాలజీ ఎక్కడ వాడిందయ్యా అంటే ఆయన ఫామ్ హౌస్ లో వాడిందో వాళ్ళ అంచనాలు చెప్తున్నాడు. టీఆర్ఎస్ వాళ్ళకు వాడిండు. గడీలలో కోటలలో టెక్నాలజీ, కొత్త విధానాలు, కొత్త సాగు విధానాలు అన్ని కూడా గడీలో బందీ అయితే ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక ఎట్లయితే డిసెంబర్